హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. సో ఈరోజైతే చిన్న మూవీ డేట్కి వెళ్తున్నాము. సో దానికోసం అయితే రెడీ అవుతున్నాను. సో చాలా సింపుల్గా రెడీ అవుతున్నాను. సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. సో ఏమీ పెద్ద మేకప్ అంటే ఏమీ లేదు, జస్ట్ చాలా మినిమల్ ప్రొడక్ట్స్తోనే జస్ట్ ఇంట్లో బేసిక్గా ఎలాగా రెడీ అవుతామో అలాగే రెడీ అయ్యి బయటకైతే వెళ్తున్నాను. సో ఫస్ట్ అయితే మంచిగా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నేనైతే లాక్మీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. సో జెల్ బేస్ కాబట్టి చాలా సింపుల్గా లైట్ వెయిట్గా ఉంటుంది. సో ఒక 2-3 మినిట్స్ దాకా అలా రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత సన్ స్క్రీన్ అనేది అప్లై చేశాను. సో ప్రోడక్ట్ కొంచెం గ్యాప్ ఇస్తే మంచిది కాబట్టి సో నేనైతే కొంచెం వెయిట్ చేసి ఆ తర్వాత సన్ స్క్రీన్ అయితే కంప్లీట్గా అప్లై చేశాను. సో మొత్తం ఏది అప్లై చేసినా నెక్ కూడా అప్లై చేయాలి, మర్చిపోకండి. సో ఎక్సెస్ ఏమన్నా ఐబ్రోస్లో అది ఉంటే జస్ట్ ఫింగర్స్ నెయిల్స్ తోటి అలా తీసేస్తే సరిపోతుంది. సో దాని తర్వాత నేనైతే మస్కరా లైట్గా కాజల్ కూడా అప్లై చేస్తున్నాను. సో లిప్స్టిక్ అయితే నేను లాక్మీ యూస్ చేస్తాను, చాలా బాగుంటుంది అది కూడా. సో ఫైనల్గా అయితే అంతే, ఆ ప్రోడక్ట్స్ మాత్రమే యూస్ చేస్తాను. కోమ్ చేసుకుని హెయిర్ సెట్ చేసుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అయిపోయింది. సో చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే పెడుతున్నాను. సో మ్యాచింగ్ బ్లూ కలర్ అయితే స్టడ్స్ తీసుకుని పెడుతున్నాను. సో ఇప్పుడైతే మనం హెయిర్ కాంబ్ చేసుకుని సెట్ చేసుకుంటాము. సో మస్ట్ అండ్ షుడ్ అయితే స్ప్రే అయితే ఉండాలి కాబట్టి సో నేను ఎంగేజ్ అయితే యూజ్ చేశాను. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అది. సో ఇప్పుడు హెయిర్ అయితే కాంబ్ చేసుకొని సెట్ చేస్తున్నాను. ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. జస్ట్ సింపుల్గా ఒక పఫ్ వేసుకుని జస్ట్ ఫ్రెంచ్ లాగా అల్లేసాను అంతే. చాలా సింపుల్గా ఫౌండేషన్ ఇవి అలాంటివి ఏమీ అప్లై చేయను. సో ఇది చాలా సింపుల్గా రెడీ అయిపోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే మేము మూవీకి అయితే రెడీ అయ్యాము.